శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతయే నమ. భూమోస్కల్తపాదానం భూమిరేవావలంబనం త్వయి జాతాపరాధాన్ త్వమేవ శరణం శివే. ఇవాళ సౌందర్యలహరిలో 53 శ్లోకం చదువుకుందామండి. విభక్త త్రైవర్ణ్యం వ్యతిరేకిత లీలాంజనతయా విభాతి తన్నేత్రత్రితయమిద ఈశానదీతే పునశ్చష్టున్ దేవాన్ ద్రుహిణ హరిరుద్రానుపరతాన్ రజసత్వం బిభ్రత్తమ ఇది గుణానాంత్రయమివా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈశానదైతే ఈశ్వరుని ప్రియురాలా అని సంబోధిస్తున్నారనమాట. నీ 3 నేత్రాలు అలంకారపు కాటుకు కలవే వేర్వేరుగా స్పష్టముగా గోచరిస్తున్న తెలుపు, ఎరుపు, నలుపు రంగులతో ఉన్నాయమ్మా. ప్రళయకాలంలో లీనమైన ఈ లీనావస్థనే కాటుకు నలుపు తెలియజేస్తుంది అనమాట. బ్రహ్మ, విష్ణు, రుద్రును తిరిగి కల్పాదులో సృజించుటకు మూల పదార్థాలైన సత్వ, రజోస్తమో గుణాలను సిద్ధపరిచినవేమో అన్నట్లు ప్రకాశిస్తున్నాయి. సత్వానికి తెలుపు, రజస్సుకు ఎరుపు, తమస్సుకు నలుపు వర్ణాలు సంకేతాలు అని చెప్తున్నారండి. ఓ భవానీ, నీ నేత్రత్రయాలు సహజ వర్ణాలను తెలుపు, ఎరుపుతోనూ మరియు అందం కోసం అర్ధవలయాకారంగా తీర్చినదైన కాటుక నల్ల రంగుతో ఒకేసారి 3 వర్ణాలతో ఒప్పాడుతూ మహాప్రళయకాలంలో నీలో లీనమైపోయి ఉన్న బ్రహ్మ, విష్ణు, రుద్రులను తిరిగి సృజించడానికి సత్వం, రజస్సు, తమస్సు అనే గుణత్రయాల్ని ధరించిన వాటి వల్లే ప్రకాశిస్తున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే అమ్మవారి నేత్రాల గురించే చెప్తున్నారండి. సత్వ, రజ, తమో గుణాల గురించి కూడా చెప్తున్నారనమాట. నలుపు ఏమిటంటే తమో గుణానికి అనమాట, ఎరుపేమో రజ గుణానికి అనమాట, తెలుపేమో సత్వగుణానికి ప్రాధాన్యం అనమాట. అమ్మవారి నేత్రాలు ఇలా ఉన్నాయి అని చెప్తున్నారనమాట. దీనివల్ల ఏంటంటే మనం అలాగ కనుక భావిస్తే మనం కూడా పవిత్రులం అవుతామండి. అదే పుణ్యం. శివుని యొక్క స్వతంత్ర శక్తి ఏంటంటే అమ్మ అనమాట. ఆ శివుని యొక్క స్వతంత్ర శక్తి అమ్మ కాబట్టి దేనివల్ల మనం పవిత్రం అవుతామో అదే పుణ్యం అనమాట. మాత్రం మీరు బాగా అర్థం చేసుకోవాలి. అమ్మవారి కళ్ళ గురించే మీరు బాగా ఆలోచిస్తూ ఉండండి. ఎందుకంటే అమ్మవారి కళ్ళు ఇలా ఉన్నాయి. మనం కిందసారి శ్లోకంలో కూడా అదే నేర్చుకున్నాం అనమాట. 3 నేత్రాల గురించి చెప్పారు. ఇప్పుడు రజస్సు, తమస్సు, తమో గుణాల గురించి చెప్తున్నారనమాట. మనం ఏంటంటే నేత్రాల గురించి కనుక భావిస్తూ ఉంటేనండి భావానికి అమ్మవారు అందుతారనమాట. కళ్ళు చెవుల దాకా వెళ్ళడం గురించి కూడా చెప్పారు ఒక శ్లోకంలోనూ. ఒక శ్లోకంలో ఏంటంటే ఒక కన్ను అసూయ పడిపోయి చెవి దాకా వెళ్ళలేక ఆగిపోయిందని చెప్పారు. 2 చెవులేమో చెవుల దాకా వెళ్ళాయని చెప్పారు. ఇట్లా కళ్ళ గురించి అనమాట. మనం కళ్ళ గురించి ఎంత భావిస్తే మనకి భావానికి అంత అమ్మ అందుతుందండి. 32